At some disturbing visuals, your discretion is advised. ఈ కాంటెంట్ లో మళ్ళీ కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. యూట్యూబర్ కోమలి మరణం పైన అనేక ట్విస్టులు నెలకొన్నాయి. కోమలి మరణించి అంటే తన బలమరణానికి పాల్పడే ముందు రోజు అదే ఫ్లాట్కి వెళ్ళాడు అఖిల్. ఎవరైతే ఇప్పుడు అఖిల్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అఖిల్ తను ఇటు కోమలితో పాటుగా వేరే ఒక అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఈ ఇద్దరి మధ్యలో కోమలి నలిగిపోయింది. వేరే ఒక అమ్మాయిని ప్రేమించడం, తనని దూరం పెట్టడం, పెళ్లికి నిరాకరించడం, ఈ రకమైనటువంటి మాటలతో కోమలి మనస్పర్ధలకి గురైపోయి ఆవేదన గురై ఆ తర్వాత బలమరణానికి పాల్పడింది. అయితే ముందు రోజు అఖిల్ కోమలి ఇద్దరు ఇక్కడ ఒకే ఫ్లాట్లో ఉన్నారు. రాత్రంతా ఒకే ఫ్లాట్లో ఉన్నారు. తెల్లవారుజామున కోమలి ఫ్లాట్ నుంచి అఖిల్ బయటకు వచ్చేసాడు. కోమలి ఎంచక్క బాయ్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఆ తర్వాత రాత్రి కోమలి అఖిల్కి మెసేజ్ పెట్టింది. సో అఖిల్ నాకు బ్రతకాలని లేదు అని రకంగా మెసేజ్ పెట్టిందట. ఈ మెసేజ్ చూసి షాక్ అయిన అఖిల్ వెంటనే అఖిల్ వాళ్ళ అక్కని కోమలి ఫ్లాట్కి పంపించాడు. సో కోమలి ఫ్లాట్కి వెళ్ళి ఎంతలా తలుపు కొట్టినా, ఎంతలా కాలింగ్ బెల్ కొట్టినా, ఎంత అక్కడ అరిచినా కూడా కోమలి ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వలేదు. సడన్గా మధ్యాహ్నం 2 పోలీసులు వచ్చారు. అయితే అఖిల్ని ప్రస్తుతానికి పోలీసు అదుపులో తీసుకున్నారు. అఖిల్ విషయంలో కోమలి మరణించిందన్న విషయం తెలుసుకున్న అఖిల్ ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి పరారైపోయారు. అఖిల్ విచారిస్తున్నారు రాయదుర్గం పోలీసులు. చిత్రపురి కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, చదువుతున్న అమ్మాయి ఈరోజు ఈ రకంగా బలమరణానికి పాల్పడి చనిపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చాలా మంది సోషల్ మీడియా తనతో పాటుగా రీల్స్ చేసినటువంటి తోటి యూట్యూబర్లు కానీ లేకపోతే ఇతర అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఒకసారి మీకు మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆల్రెడీ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్నటువంటి అఖిల్ ఇతనే. సో అఖిల్ తనతో పాటుగా వేరే ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడని చెప్పడంతో ఇక్కడ కోమలి బలమరణానికి పాల్పడింది. సో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను మీకు నేను. సో ముందుగా అఖిల్ కోమలి ఫ్లాట్కి వచ్చిన సీసీటీవీ విజువల్. సో అఖిల్ కోమలి ఫ్లాట్కి ఎప్పుడు వచ్చాడు ఆ సీసీటీవీ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఇక్కడ ఇవా సీసీటీవీ విజువల్స్. సో సాటర్డే డేట్ వచ్చేసి 21 రోజు సాటర్డే ఎప్పుడు సుమారుగా 10:49 సమయానికి 10:49 సమయానికి ఎగ్జాక్ట్గా ఇక్కడ టైం చూడండి 10:49 22:49 అంటే 10:49 స్విగ్గీ జొమాటో బాయ్ యొక్క డెలివరీ బాయ్ వచ్చాడు. ఆ తర్వాత అఖిల్ అక్కడే చాలాసేపు వెయిట్ చేశాడు. ఒకసారి పీసీఆర్ కంటిన్యూషన్ ప్లే చేయండి. సో అఖిల్ చాలాసేపు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అప్పటి వరకు కోమలి బయటకు రాలేదు. స్విగ్గీ జొమాటో బాయ్ వచ్చి అక్కడ కోమలితో డెలివరీ కోసం వచ్చి బయట మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడి ఆ అమ్మాయికి కాల్ చేయగానే వెంటనే అఖిల్ వచ్చేసాడు. అఖిల్ ఆ కోమలి డోర్ తీయగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ దగ్గర నుంచి పార్సల్ తీసుకొని కోమలి పేమెంట్ చేసి డెలివరీ బాయ్ పంపించేసింది. ఇది ఎప్పుడు జరిగింది? సాటర్డే రోజు 10:49కి రాత్రి 10:49కి రాత్రి ఈ సంఘటన. సో ఆ తర్వాత నెక్స్ట్ మరి అఖిల్ ఎప్పుడు బయటకు వచ్చాడు? నెక్స్ట్ సీసీటీవీ విజువల్. సో నెక్స్ట్ అఖిల్ బయటికి వెళ్ళిపోయింది ఎప్పుడు? ఎస్ అఖిల్ ఇది నెక్స్ట్ డే 8 AM అరౌండ్ ఇక్కడ 8:15 8:15 సమయం. నెక్స్ట్ డే 21st రోజు లోపలికి వెళ్ళినటువంటి అఖిల్ 22nd ఎర్లీ మార్నింగ్ 8:15కి బయటకు వచ్చేసాడు. సో ఆ సమయంలో ప్లే చేయండి. సో అక్కడే కోమలి కూడా ఉంది పక్కనే. సో కోమలి, ఎస్ హియర్ ఇట్ ఈస్ కోమలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి కోమలి బాయ్ చెప్తోంది. వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో తను అక్కడే ఆ ఇంటి ముందు గడప దగ్గర ఆగిపోయింది. తనను చూస్తూ దీనంగా చూస్తూ, అప్పటికే మేబీ గొడవ అయిందా, ఫైట్ అయిందా, లేకపోతే ఇంకేదైనా తగాదు జరిగింది తెలియదు. సో ఒక దీనంగా చూస్తూ ఆయన వైపు చూస్తూ వెళ్తోంది. నిజంగానే సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటే లేదు, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసి ఉంటే తను లోపల ఉండిపోయి మనోడు బయటకు వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు, లోపల లాక్ చేసుకునేది. లేదు బయటకు వచ్చినాక నిజంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండి ఉంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయి హాయ్ చెప్పడమో, బాయ్ చెప్పడమో, లేకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం మీరు జరిగేది. చాలా దీనంగా అక్కడే చూస్తూ నిల్చుండిపోయింది. ఇది మరుసటి రోజు 21st రోజు లోపలికి వెళ్ళిన అఖిల్ 22nd రోజు బయటకు వచ్చాడు. సో అక్కడే నిల్చొని ఉండిపోయింది. బాయ్ కూడా చెప్తోంది. సో ఆ తర్వాత అదే రోజు రాత్రి అంటే 22nd రోజు రాత్రి అటు అఖిల్ రెడ్డికి మెసేజ్ పెట్టింది కోమలి. ఏమని? నాకు బ్రతకాలని లేదు. ఒక లేఖ కూడా ఉంది. ఈ లేఖని రాసుకొచ్చిందట కోమలి. సో ఆ లేఖలో ఏముందనంటే, నేను చాలా భయపడిపోతున్నాను, నాకు ఆయన మళ్ళీ దొరుకుతాడో లేదో, ఆ తర్వాత నేను ఇక మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, నేను కానీ జీర్ణించుకోలేకపోతున్నాను, కానీ ఎక్కడో నాకు చిన్న ఒక హోప్ అయితే ఉంది, నా దగ్గర మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి. సో నేను ఇంకా ఊహించుకుంటున్నాను. సో స్టిల్ ఇమాజిన్స్ హిమ్ చూసింగ్ మీ, నన్ను మళ్ళీ తను చూస్ చేసుకుంటాడు, నా దగ్గరికి వస్తాడని ఆశిస్తున్నానని చెప్పే రకంగా ఒక లేఖ రాసుకొచ్చింది. ఇప్పుడు ఇది 21వ తేదీన లేఖ రాసుకొచ్చింది. డేట్ కూడా మెన్షన్ చేసింది ఇక్కడ 21st రోజే రాసింది. 21st to 2026 అంటే
ఆయన వచ్చే కన్నా ముందే ఈ లేఖ రాసుకొని పెట్టుకుందా? లేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత లేఖ రాసింది తెలియదు. బట్ యాజ్ పర్ దిస్ లెటర్ 21st అని డేట్ రాసి మెన్షన్ చేసింది. 21st రోజు అని చెప్పి ఆ అమ్మాయి లెటర్ రాసుకొచ్చింది. 22nd రోజు అఖిల్ బయటకు వచ్చాడు. అంటే అఖిల్ రాకముందే ఈ అమ్మాయి లేఖ రాసుకుందా? వాళ్ళు ముందుగా వాళ్ళు బ్రేకప్ అవుతున్నారు, లేకపోతే ఆ అమ్మాయిని దూరం పెడుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి గమనించి లేఖ రాసుకుందా? అసలు అమ్మాయి లేఖ ముందుగా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? అఖిల్ ఏదైనా మళ్ళీ వచ్చిన రోజు రాత్రిని బెదిరించాడా? ఈ విషయం అఖిల్కి తెలుసా? ఈ లెటర్ విషయం తెలుసా? అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. అయితే అదే రోజు 22nd రోజు ఆ అమ్మాయి ఎప్పుడైతే అఖిల్కి మెసేజ్ చేసిందో, ఎస్ నేను చనిపోతున్నాను, నాకు బ్రతకాలని లేదు, నేను ఇక ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఐ షుడ్ మూవ్ ఆన్ అనే రకంగా మెసేజ్ చేసిందో ఈ లెటర్ ప్రకారంగా. సో ఆ తర్వాత వెంటనే అఖిల్ అలర్ట్ అయ్యి ఏం చేశారంటే నైట్ టైంలో తను రీచ్ అవ్వలేక తన అక్కకు మెసేజ్ చేశాడు, అక్కకు ఫోన్ చేసి చెప్పాడు. సో వెంటనే నువ్వు కోమలి ఫ్లాట్కి వెళ్ళమని చెప్పి ఆ ఫోటో కూడా ఉంది. నెక్స్ట్ పేజ్ ప్లే చేయండి. సో ఇదే ఆ విజువల్. ఈ విజువల్ ప్రకారంగా 3:37 సమయానికి, ఎప్పుడు తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:37 ఆ సమయంలో కోమలి ఫ్లాట్ దగ్గరికి 23rd రోజున ఇక్కడ కనిపించినటువంటి ఇక్కడ విజువల్లో ఉన్నటువంటి ఈ అమ్మాయి అఖిల్ వాళ్ళ సిస్టర్. అఖిల్ వాళ్ళ అక్క 23వ తేదీన వచ్చింది. 21st రోజు అఖిల్ ఇన్ అయ్యాడు. 22nd రోజు మార్నింగ్ ఎగ్జిట్ అయిపోయాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. 22nd నైట్ రోజు ఆ అమ్మాయికి మెసేజ్ వచ్చి అఖిల్కి అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది, నేను చనిపోతున్నానని చెప్పి. 23rd రోజు ఎర్లీ మార్నింగ్ అఖిల్ సిస్టర్ని పంపించాడు. చాలాసేపు పాటుగా తలుపు కొడుతోంది, కాలింగ్ బెల్ ప్లేస్ చేస్తోంది, నో రెస్పాన్స్. అటువైపు నుంచి అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. తలుపు బద్దలు కొడుతోంది, నాక్ చేస్తోంది, తలుపు నాక్ చేస్తోంది, కాలింగ్ బెల్ నొక్కుతోంది, ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఇది ఎప్పుడు 23rd రోజు ఎర్లీ మార్నింగ్ 3:37 AM తెల్లవారుజామున 3:37 సమయానికి నో రెస్పాన్స్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు విజువల్ చూస్తే ఇది పోలీసులు వచ్చింది ఎగ్జాక్ట్గా 2:49 23rd రోజు మధ్యాహ్నం సమయంలో పోలీసులు తలుపులు బద్దలు కొడుతున్నారు. అంటే రాత్రే ఆ అమ్మాయి తనకు మెసేజ్ పెట్టిన వెంటనే బలవన్మరణానికి పాల్పడి మరణించిందా? సో తను ఒంటరిగానే ఉంది ఆ ఫ్లాట్లో, ఎందుకంటే అఖిల్ వెళ్ళాడు కాబట్టి ఒంటరిగా ఉంటుంది అర్థమవుతోంది. సో అదే రోజు రాత్రి ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. 22nd నైట్ ఎప్పుడైతే అఖిల్కి మెసేజ్ చేసిందో అదే సమయానికి తను బలవన్మరణానికి పాల్పడి చనిపోయి ఉంటుంది. తెల్లవారుజామున అంటే మధ్యాహ్నం సమయానికి 2:49 సమయానికి 23rd రోజున పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆన్ RTV. సో చాలా క్లియర్గా అసలు ఏం జరిగింది, అఖిల్ ఏ రకంగా తనని మోసగించాడు అనే రకంగా తను రాసుకొచ్చింది, బయటికి వార్తలు వస్తున్నాయో దానికి తగ్గట్టుగా ఆధారాలు ఇవన్నీ కూడా. 21st రోజు లోపలికి వెళ్ళిన అఖిల్ 21st రోజు అరౌండ్ 11 o'clock 10:49 లోపలికి వెళ్ళిన అఖిల్ 22nd రోజున మళ్ళీ 8:15 బయటకు వచ్చాడు. 22nd నైట్న రైట్ ఇన్ అండ్ ఎగ్జిట్ రెండు విజువల్స్ ఉన్నాయి, మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తున్నా మీకు నేను. సో 21st రోజు 10:49 లోపలికి వెళ్ళిన అఖిల్ నెక్స్ట్ డే 22nd రోజున 8:15 బయటకు వచ్చాడు. ఆ తర్వాత 23rd రోజున తెల్లవారుజామున 3:47 అరౌండ్ అఖిల్ వాళ్ళ అక్క కోమలి ఫ్లాట్కి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన కోమలి ఎన్నిసార్లు తలుపు బదులు కొట్టినా ఎక్కడ పట్టించుకోవడం లేదు. సో దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ 2:49 పోలీసులు వచ్చారు, తలుపులు బద్దలు కొట్టేశారు, లోపలికి వెళ్ళిపోయారు, ఆ మృతదేహాన్ని పరిశీలించారు. సో ఎగ్జాక్ట్ టైమింగ్ చూడండి, ఇక్కడ 2 గంటల అంటే 10:48 to 8 అండ్ ఆల్మోస్ట్ ఆల్ 10 hours ఆల్మోస్ట్ 10 గంటల సమయం పాటుగా వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉన్నారు. సో అప్పుడు గొడవ జరిగిందా, తగార జరిగింది తెలియదు. బట్ నా దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయి రాసుకొచ్చిన ఒక లేఖ అనేటువంటి పేరు నా చేతిలో ఉంది. దాంట్లో ఆ అమ్మాయి మెన్షన్ చేసిన డేట్ కూడా పర్టికులర్గా 21/2/26. అంటే ఏ రోజైతే అక్కడికి అఖిల్ వెళ్ళాడో అదే రోజున తను ఈ లేఖ రాసుకొచ్చింది. ఈ లేఖలో ఏముంది, నేను మర్చిపోలేకపోతున్నాను, నా కోసం ఎప్పుడైనా వస్తాడని చూస్తూ ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇంకా చిన్న హోప్ ఉందని, నాకు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడేమో కదా అని రకంగా తను రాసుకొచ్చింది ఆ లేఖలో. బట్ ఆ అమ్మాయి 21st రోజున అఖిల్ని మీట్ అయింది అదే రోజున. అంటే అఖిల్ని మీట్ అవ్వక ముందే ఈ లెటర్ రాసుకొచ్చిందా? సో 21st రోజున 10:49 లోపలికి వెళ్ళిన అఖిల్ 22nd రోజున ఎర్లీ మార్నింగ్ 8:15 బయటకు వచ్చాడు. ఆల్మోస్ట్ 10 hours 10 గంటల పాటుగా ఆ ఇంట్లో వారిద్దరి మధ్య గొడవ జరిగిందా? అఖిల్కి ఆ అమ్మాయికి మధ్య తగార జరిగిందా? అఖిల్ ఆ అమ్మాయి ఇద్దరు గొడవ పడ్డారా? నిజంగా గొడవ పడితే మరుసటి రోజున మళ్ళీ అఖిల్ వెళ్ళేప్పుడు అమ్మాయి బాయ్ ఎందుకు చెప్తుంది?
అమ్మాయి బాయ్ ఎందుకు చెప్తోంది? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంకా ఏం జరిగింది, ఎటువంటి విషయాలు పోలీసులు వెల్లడిస్తారు తెలియదు. బట్ ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఎ వ్యూవర్గా లేకపోతే ఇక్కడ చూసే విజువల్ బట్టి చూస్తూ ఉంటే ఏం జరిగిందో కొంత అజమ్ చేయొచ్చు. సో దాంట్లో అక్కడ ఆ అమ్మాయి మళ్ళీ బాయ్ చెప్తుంది. చూడండి ఇక్కడ ఆ అమ్మాయి బాయ్ కూడా చెప్తుంది. సో నిజంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటే ఈ రకంగానే ఉంటుంది రియాక్షన్. ఆ అమ్మాయి మళ్ళీ సెండ్ ఆఫ్ ఇంత స్వీట్ సెండ్ ఆఫ్ బాయ్ చెప్తూ వెళ్ళిపోవడానికి బయటకు వచ్చి దీనంగా బాధపడుతూ చూస్తుందా? ఆ అబ్బాయి కూడా వెళ్ళేప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. చూడండి అక్కడ వరకు వచ్చారు, షూ వేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసి తను కూడా ఏదో బాధపడుతున్నట్టుగా. అక్కడ అమ్మాయి దీనంగా నిల్చొని ఉండిపోయింది, చాలా బాధపడుతూ ఏదో దీనంగా అలా నిల్చుని పోయింది. ఆ ముందున్నటువంటి ఆ గడపకి ఆనుకొని నిల్చుని పోయింది. అక్కడ వెళ్ళేటువంటి అఖిల్ కూడా వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ మ్యూచువల్గానే, అంటే నిజంగానే అఖిల్ వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ నిజంగానే మనం ఈ రకంగా విడిపోతున్నాం అన్న రకంగా మ్యూచువల్గానే విడిపోయారా లేదు అంటే ఇంకేదైనా గొడవ జరిగింది. అసలు వీళ్ళిద్దరు ఈ మూమెంట్ ఈ సిచ్యువేషన్ని ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆయన వెనక్కి తిరిగి చూడడం, అమ్మాయి బాయ్ చెప్పడం, చాలా సాడ్గా దీనంగా ఉండడం చూస్తూ ఉంటే ఏం అర్థం చేసుకోవాలి? సో ఆ తర్వాత మరుసటి రోజున మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:47 ఆ టైం కల్లా అక్క వచ్చి అఖిల్ వాళ్ళ అక్క వచ్చి తలుపు కొడితే అమ్మాయి తలుపు తీయదు. ఆ రోజు నైటే అఖిల్కి మెసేజ్ చేసిన ప్రకారంగా ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి ఉంటుంది. సో మరుసటి రోజున అటు అఖిల్ వాళ్ళ అక్క వచ్చిన నో యూస్, తర్వాత పోలీసులు వచ్చి తలుపు బద్దలు కొట్టేసి కోమలి మృతదేహాన్ని తీసుకున్నారు. సో